యూట్యూబ్ చూసినా, ఇన్‌స్టాగ్రామ్ చూసినా ఎవరి కాళ్ళు పోస్ట్‌లే పోస్ట్‌లు. ఏంటి ఒక శివాజీ గారు ఒక మంచితనం గురించి చెప్తే ఎంత చెడ్డొచ్చిందమ్మా! ఇప్పటికి తిరిగితేనంటే తిరిగామ్మా. మా హక్కు. అందుకనేనేమోనమ్మా నీకు మగపిల్లల్నిచ్చాడు. ఆడపిల్లలు పుడితే నిజంగా వాళ్ళని కూడా అలా తయారు చేస్తావేమో. అందుకనే మగపిల్లనిచ్చాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది. భగవంతుడు ఓహో! అందుకనే ఇప్పటికి అర్థమవుతుంది. ఎంత అడ్డంగా మాట్లాడుతుంది. ఒక తండ్రి లాంటి వ్యక్తి, ఒక అన్న లాంటి వ్యక్తి, ఒక తమ్ముడు లాంటి వ్యక్తి, ఒక సోదరి ఒక స్థానంలోనో ఉన్న వ్యక్తి సినిమా గురించి మానేసి అందులో మెయిన్ పాయింట్ ఆడవాళ్ళ గురించి మాట్లాడాడంటే ఎంత సిగ్గుని బయట పెడుతున్నాము అనేది ఆయన థింక్ చేసి మనకి కన్న బిడ్డలా చెప్పాడంటే అది అర్థం చేసుకోకుండా నా ఇష్టం, నాది ఇది చూపిస్తా, నాది చూపి నా ఇల్లు నా ఇష్టం అంటే అందుకనే నీకు ఇద్దరు మగ పిల్లల్ని పుట్టించాడు. అమ్మాయిలు పుడితే నీకంట నీకంటే హీనంగా తయారు చేస్తావనేమో. భగవంతుడికి అన్నీ తెలుసు. ఇప్పుడు అర్థమవుయిందనమాట. భగవంతుడే హ్యాండ్సప్. మంచి పని చేశా. ఇలాంటి వాళ్ళకి ఇంకా సిగ్గు రానే రాదు. లాస్ట్‌కి నీకే పడ్డది తాడు. మేము మూసుకోవాల్సి వస్తుంది ఆడవాళ్ళం అయ్యుండి. కొంచెం కప్పమ్మ కప్పు